పెండింగ్ బిల్లులు అడిగితే ప్రభుత్వం అరెస్టులు చేయిస్తోందని తెలంగాణలో మాజీ సర్పంచులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కరించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సురవి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. డీజీపీ సివి ఆనంద్ కు వినతి పత్రం అందించారు. అప్పు చేసి గ్రామాలను అభివృద్ధి చేశామని వెల్లడించారు. వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తీర్చలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. 31 నెలలుగా పంచాయతీరాజ్ అధికారుల చుట్టూ తిరుగుతున్నామన్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని అనేక సార్లు మేము వినతి పత్రాలు అందజేసినాం. అయినా కానీ మా బిల్లులు చెల్లించమని మేమేమన్నా కార్యక్రమాలు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసడం, నిర్బంధించడం అట్లాంటివి మా మీద ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడే కాబట్టి ఇదే పోలీసులు అరెస్టు చేస్తున్నారు, మరి నిర్బంధిస్తున్నారు. మరి మా బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం డీజీపీ గారు ఇప్పించాలని ఇవాళ మా తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వినతి పత్రం అందజేసింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అవుతున్నది, మా బిల్లులు ఇవ్వకుండా మాకు అనేక ఇబ్బందులకు ఒక కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నది. కాబట్టి మరి మేము ఆందోళన కార్యక్రమానికి దిగితే మరి మమ్మల్ని అరెస్ట్ మాజీ సర్పంచుల పెండింగ్